యూఎస్ఏ అమెరికాగానే మిగిలిపోతుందేమో. గ్రేట్ బ్రిటన్ ఉట్టి బ్రిటన్ గానే మిగిలిపోతుందేమో. గ్రేట్ ఫ్రాన్స్ ఉట్టి ఫ్రాన్స్ గానే మిగిలిపోతుందేమో. ఎందుకంటే ఒకప్పుడు రష్యాని తాలిబాన్ల మీద యుద్ధానికి పంపించి, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి పంపించి యుఎస్ఎస్ఆర్ కాస్త ఉట్టి రష్యాగా మిగిలింది. ఇవాళ నాటోలో ఉన్నటువంటి 28 దేశాలు ఒకప్పుడు ఉన్నటువంటి రష్యాలో భాగమే. ముక్కలు చెక్కలైపోయింది. ఎందుకంటే యుద్ధం కారణంగా సుదీర్ఘకాలం పాటు జరగడం వల్ల లాసుల్లో పడి జరిగిపోయింది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగిస్తానని చెప్పుకొచ్చాడు ట్రంప్. నేనుంటే అసలు జరిగేదే కాదన్నాడు. వచ్చాక మీటింగ్లు పెట్టాడు. పుతిన్తో మొన్న అలస్కాలోనే మీటింగ్ పెట్టాడు. అయిపోయిందన్నాడు. తీరా చూస్తే ఆ రోజున కుదిరిన ఒప్పందం అందరికీ వినబడ్డటువంటిది ఏంటంటే, ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించుకున్న భూభాగం రష్యా ఉంచేసుకుంటుంది, కొత్త భూభాగాన్ని తీసుకోదు. అదే సందర్భంలో ఉక్రెయిన్ నాటోలో ఉండదు, కానీ నాటో ప్లస్లో ఉంటుంది. నాటో సైన్యం వచ్చి ఉక్రెయిన్లో ఉండదు. దీనికి ఇది పుతిన్ ప్రతిపాదించి, దానికి ట్రంప్ కూడా ఓకే అన్నాడు అన్నట్టు. తీరా చూస్తే ఆ తర్వాత ఫ్రాన్సు, బ్రిటను, కెనడా వీళ్ళందరూ జోక్యం చేసుకుని ట్రంప్ను కూడా నువ్వెవడరా అబ్బాయి అన్నారా, లేకపోతే ట్రంప్ను కూడా బెదరేశారు, మేమందరూ నీకు వ్యతిరేకంగా తయారవుతామని చెప్పారో తెలియదు. కానీ వాళ్ళందరూ కలిసి లేదు ఏదైతే ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించుకున్న భూభాగం తిరిగి ఇచ్చేయాలని చెప్పారు. అక్కడ రష్యా ఏమంటది, అందులో 80% మంది రష్యన్ పౌరులు ఉన్నారు, వాళ్ళని ఉక్రెయిన్ వేధిస్తోంది, రష్యన్ భాష మాట్లాడే వాళ్ళని వేధిస్తోంది, అందుకే మేము తిరిగి తీసుకున్నాం. ఉక్రెయిన్ కూడా ఒకప్పుడు మా దేశంలో పార్టీ కదా, వాడు రష్యాలాగా బతకనియట్లేదు అని చెప్తున్నాడు పుతిన్. ఇప్పుడు అది తిరిగి అది తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదు, అది మొత్తం ఉక్రెయిన్లో భాగం అంటున్నాడు ట్రంప్. అంటే రేపు పొద్దున యుద్ధం ముదురుతుంది, యుద్ధం కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయితే ఏమవుతాయి, ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు ఇదివరకు రష్యాది ఎట్లా కూలిందో ఇప్పుడు రష్యాది సంక్షోభంలో పడుతుంది, వీళ్ళు కూడా సంక్షోభంలో పడుతుంది. అప్పుడు ఏంటి పరిష్కారం?